తల్లిదండ్రులను పట్టించుకొని ప్రభుత్వ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిదండ్రుల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15% కోత విధించి వాటిని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకునేటువంటి వాళ్ళ విషయంలో కఠినంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వృద్ధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం పేరు, మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 1 year నుంచి ఉంటుంది సార్. ఓకే. ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ను పట్టించుకోరో అట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలని, ఆ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి 10 నుంచి 15% కోత విధించి నేరుగా వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లోకి డబ్బులు పడేలా చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇట్లా ఒకవేళ చేస్తే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది, చాలా మంచి పద్ధతి చేస్తుంది ప్రభుత్వం, చాలా మంచి చేస్తుంది. అంటే ఇది చేసిన తర్వాత వృద్ధుల జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందా? ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు టైం లేకనో లేదంటే వాళ్ళకు వెసులుబాటు కాకనో కొంతమంది వృద్ధాశ్రమంలోకి తీసుకొచ్చి వదిలేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకు నేరుగా నెల డబ్బులు వస్తే వాళ్ళకేమైనా వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ వాళ్ళ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటే వాళ్ళ ఖర్చులు వెళ్తాయి. కొడుకులు బిడ్డలకి ఇవ్వకుంటే వీళ్ళు చేతికి ఇస్తే వాళ్ళకి ఉన్నన్ని రోజులు ఆ పైసలతో ఏమో తెచ్చుకొని చేసి తినగలుగుతారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2 ఏళ్ళు అవుతుంది. అవునా. ప్రభుత్వము ఒక ఆలోచన చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోరో ఆ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి కొద్దిగా కట్ చేసి ఆ తల్లిదండ్రుల అకౌంట్లోకి వాళ్ళకే డైరెక్ట్ డబ్బులు ఇవ్వాలని అట్లా ఆలోచన చేస్తుంది. ఒకవేళ అట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? మంచిది, అట్లా చేస్తే బాగుంటుందమ్మా. ఇట్లా చేస్తే మంచిగా, మాకు లేకుండా ఆలోచన చేస్తే మంచిది. అంటే మీకు నేరుగా మీకు డబ్బులు వస్తే మీ అవసరాలకు వాడుకుంటారా? వాడుకుంటాం. ఏం చేస్తారు అట్లాంటి డబ్బులతో? ఏ దవాఖానకు మందులకు ఏదైనా దేనికైనా అయితే పెట్టుకుంటా వస్తే. అంటే పట్టించుకుంటురా? అంటే పిల్లలు కొంతమంది కావాలని, అంటే సరే ఏమీ లేక పట్టించుకోకపోవడం వేరు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా పట్టించుకోనేటువంటి వాళ్ళను ఇస్తాడు, అడిగితే ఇస్తాడు. పైసలు ఇవ్వాలి బిడ్డ అయిపోయాయి అంటే పంపిస్తా అన్నాడు. ఇప్పుడు దూరం అయింది, ఇప్పుడు వస్తలేరు. ఏదైనా ఉంటే నువ్వే తెచ్చుకో, నాకు వీలు కాదు అని చెప్తుండవు. సామాన్లు అయిపోతే అన్నాడు, నేను పైసలు ఇస్తా అన్నాడు. అంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి మంచి జీతాలు వస్తాయి, వాళ్ళు వెల్ సెటిల్గా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని పట్టించుకోక వాళ్ళకు డబ్బులు ఇవ్వక ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయిగా. అట్లా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి వాళ్ళ పేరెంట్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎట్లా ఉంటుంది అట్లా చేస్తే? అట్లా చేస్తే తల్లిదండ్రులు మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. అందరు చేయొద్దు, చేస్తే మంచిది. చేయండి, అట్లే చేయండి. దేశాల మీద చాలా మంది బాధపడుతుండ్రు. మా కొడుకులు పెరిగేటని మంచిగా చూస్తారు, నేను వాళ్ళని చూసుకుంటాను. వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు? అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వాళ్ళ పేరెంట్స్ని పట్టించుకోరు కదా కొంతమంది, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళని నన్ను చెప్తే ఇంట్లో ఉంటే ఏం చెప్తాను ఆయన, మేము కొంతమంది వినరు, కొంతమంది. వృద్ధాశ్రమానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళను అడిగి తెలుసుకుందాం. సార్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారా, లేదంటే కేవలం ప్రైవేట్కి సంబంధించి లేదంటే ఏమి లేని వాళ్ళే ఇక్కడికి వస్తారా? ఎక్కువ ఇద్దరు ఉంటారు సార్. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితేనేమో ఉంటారు, కానీ ఏంటంటే అక్కడ ఇద్దరు జాబ్స్ చేసుకోవాల్సి వస్తున్నప్పుడు ఈ పెద్దవాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు లేకపోవడం వల్ల, చూసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల వృద్ధాశ్రమంలో పెట్టాల్సి వస్తుంది. బట్ ప్రభుత్వం ఏం చేయాలంటే పెద్దవాళ్ళకు కూడా కొంత అమౌంట్ని వాళ్ళ శాలరీలో నుంచి కట్ చేసి ఏదైనా వీళ్ళకి వచ్చే విధంగా ఉంటే ఇలాంటి వృద్ధాశ్రమంలో కూడా మంచిగా జరిగే విధంగా చేయొచ్చని నా భావన సార్. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి కొద్దిగా కట్ చేసి 10%, 15% కట్ చేసి నేరుగా వాళ్ళ పేరెంట్స్ అకౌంట్కి వేస్తే బాగుంటుందని ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. దీనివల్ల ఏమైనా బ్రేక్ అవుతుందా? ఎందుకంటే ఆ డబ్బులు మాతోనున్న అవే స్పెండ్ చేస్తారు, లేదంటే వృద్ధాశ్రమంకి వచ్చినా అవే కట్టాలని ఆ పేరెంట్స్ని పంపించడం ఏమైనా ఆగిపోతుందా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ గురించి ఆలోచిస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఇంకా అదేదో అక్కడ ఇచ్చే బదులు మనమే ఇక్కడ వాళ్ళని చూసుకోవచ్చు అనేది కొంత పర్సంటేజ్ మార్పు వస్తుంది. ఇది మొత్తానికైతే అస్సాం రాష్ట్రంలో ఇట్లాంటి
పద్ధతి ఉంది. దాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. రేవంత్ చేస్తున్నటువంటి ఈ నిర్ణయం పట్ల వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.